నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో డిప్యూటీ సీఎం గా లోకేష్ రాబోతున్నారు అని చెప్పి అనేక ఛానల్స్ లో కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తారా? ఈ విషయాలు కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్, సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వాస్తవం అంటే ఇది అధికారికమైన సమాచారం కాదండి, ఇది అనధికారికమైన సమాచారం. ఒక ఊహాగానం అనొచ్చు. ఊహాగానం అనడం కంటే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ అనాలి. ఎలా అంటే ఏవిఎన్ రాధాకృష్ణ గారు సహజంగా మనకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, తెలుగుదేశం పార్టీకి సన్నిహితమైన మీడియా సంస్థ అన్న విషయం మనకు తెలిసిందే. సో అలాంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు 2 వారాలుగా రాస్తున్న కొత్త పలుకులో ఈ అంశాలు ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అప్పటి నుంచి చర్చ మొదలైంది అని చెప్పాలి. ఏం ప్రస్తావిస్తున్నారు ఆయన అంటే, లోకేష్ గారి భవిష్యత్ ఏంటి అని చర్చించారు. చంద్రబాబు నాయుడు గారి తండ్రి చోటు బిడ్డగా మారిపోతున్నాడు, మరి లోకేష్ గారికి భవిష్యత్ ఎట్లా? మీ తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయాలి కదా అనేది ఆయన ఉద్దేశం. మరి ఇంత తొందరగా ఏమొచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభమై 6-7 నెలలు అవుతుంది. ఈ 6-7 నెలలుగా ఇప్పుడే ఆ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే, గత 6 నెలలుగా మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ మోర్ దెన్ ఏ సీఎం ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రానంత మైలేజ్ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. ఆయన కేవలం కొన్ని శాఖలకు మంత్రివర్యులు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదని ఏబిఎన్ రాధాకృష్ణ అందులో చెప్తున్నారు. నిజమే, కానీ విశేషమైన అధికారాలు పవన్ కళ్యాణ్ గారు చలాయిస్తున్నారు. తద్వారా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి మీరెప్పుడండి మీ అబ్బాయిని మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేది? మీరు మీ వయసు 75, ఇంకో 80 దగ్గర వస్తాయి మీకు ఇంకా 2029 ఎన్నికలకి. అప్పుడు మీరు అంత శారీరకంగా ఫిట్గా ఉండరు కదా, వయసు ప్రభావాన్ని కాదనలేం కదా. మరి అటువంటప్పుడు ఏ రకంగా మీరు లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేస్తారు అనే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళిపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్టర్నేటివ్ ఎవరు జగన్ కంటే పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. అలా కనపడితే తెలుగుదేశం పార్టీకి నష్టం. కాబట్టి లోకేష్ గురించి చర్చించాలి. ఏం చేయాలి లోకేష్ గురించి అంటే, పార్టీ పగ్గాలు అప్పగించాలి ఒక డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా లోకేష్ గారిని చేసేయాలి. రెండవది, ఆయన కథనాన్ని బేస్ చేసుకొని అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయంటే, దాన్ని బేస్ చేసుకుని కొన్ని కథనాలు వండి వారుస్తున్నాయి. ఏమని? డిప్యూటీ సీఎం చేయాలి అని మహాసేన్ రాజేష్ దగ్గర నుంచి అనేక మంది వాళ్ళు చెప్పటం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టులు, అనలిస్టులు వీటిని సమర్థించడం చూస్తుంటే ఇది కేవలం అనాలోచితంగా, లేకపోతే ఒక వ్యక్తి అభిప్రాయంగా ఇది కనపడదు మీకు. వ్యూహాత్మకమైన ఎత్తుగడ. ఇక్కడ పవన్ కళ్యాణ్ దూకుడుని తట్టుకోలేక లోకేష్ గారిని సీఎం చెయ్యాలి, డిప్యూటీ సీఎం చెయ్యాలి అనేది వాళ్ళ ఆలోచన. అప్పుడే లోకేష్ కి ఫోకస్ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆ రకంగా బయలుదేరింది ఇది మెయిన్ గా చూసుకుంటే, ఈ తిరుపతి తొక్కిసలాట స్టాంపేడ్ ఏదైతే జరిగిందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ చేసి మాట్లాడినందువల్లే ఈ చర్చకంతా దారితీసింది అని కూడా కొన్ని ఛానల్స్ అంటూ ఉన్నాయి కదా, అది ఎంతవరకు? డెఫినెట్ గా డామినేట్ చేసి మాట్లాడలేదు ఆయన గిల్ట్ ఫీల్ అయ్యాడు. నేను అంటూ ఉంటాను సరదాగా, చాలా మంది అంటుంటారు ఆయన లెఫ్ట్ భావాలు ఉన్నాయి అన్నాడు, తర్వాత రైట్ భావాలు చూపిస్తున్నాడు. ఆయన లెఫ్టిస్టా రైటిస్టా అంటే కాదయ్యా, ఆయన లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు, ఆయన హ్యూమనిస్టు అంటుంటారు. ఆయన హ్యూమనిస్ట్. 6 ప్రాణాలు పోయిన తర్వాత చివుక్కుమంటది హృదయం ఎవరికైనా. అందులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఒకసారి చెప్పాడు, క్షమించమని యావజ్జాతి హిందూ సమాజాన్ని కోరాడు. ఎంత గట్స్ ఉండాలి అలా కోరాలంటే. క్షమించమని అడగటానికి ధైర్యం ఉండాలా, క్షమించడానికి ఔదార్యం ఉండాలా.
ధైర్యం, ఔదార్యం రెండు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు స్థిరపడిపోయాడు, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఒక్క మాటతోటి క్షమించండి అని అడిగిన తర్వాత ఇటువైపు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తప్పు ఎవరిదైనా కావచ్చు, అధికారంలో ఉన్నాం కదా, దానికి బాధ్యత వహించద్దా? నేనే కాదు, ఈవో ఎందుకు క్షమాపణ చెప్పడు, టీటీడీ చైర్మన్ ఎందుకు క్షమాపణ చెప్పడు అన్నాడు. దాంతో ప్రజల్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఇదొక్కటే కాదు, హిందూ ధర్మానికి అపచారం జరిగినప్పుడు కూడా ఆయన అదే అంశాన్ని లేవనెత్తాడు. అదొక్కటే కాదు, ఎప్పుడో దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బియ్యం అక్రమ రవాణా బాగోతాన్ని బట్టబయలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సరస్వతి భూముల వ్యవహారాన్ని నిగ్గు తేల్చాడు. ఇవన్నీ ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు టచ్ చేయని అనేక అంశాలని టచ్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండడం వల్ల ఇది కదా మనం కోరుకుంటున్నది. వాళ్ళని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశాము? ఇంత దుర్మార్గులు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశాము. ఎలాంటప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి వ్యక్తిని కదా మనం చూడాలి అనే ఒక ఫీలింగ్ జనంలో వస్తుంది. అది తెలుగుదేశం వాళ్ళు చేయొచ్చు కదా అదే పనులని మీరు అనుకోవచ్చు. తెలుగుదేశం వాళ్ళు చేయలేరు, వైసీపీ వాళ్ళు చేయలేరు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు. వాళ్ళందరూ కూడా ట్రెడిషనల్ పార్టీస్, దోపిడీకి అలవాటు పడిన పార్టీలు అవన్నీ. అంటే అవినీతికి దోపిడీ అంటామా, దీంట్లో చిన్న పెద్ద ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ రమంత్ అనుకుంటే వైసీపీ ఇంత, దాని కాంగ్రెస్ ఇంకొంచెం ఇంత, ఇట్లా పరిమాణాలు వేరే ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కటి ఆ తానులో ముక్కలే అన్నమాట. కానీ ధైర్యంగా మాట్లాడగలిగిన నేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇవన్నీ లేవనెత్తుతున్నాడు, ప్రజలకు నచ్చుతున్నాయి. సో ఆ రకంగా ఆయన ఎక్కడ ముందుకు వెళ్ళిపోతాడు ఈ రేస్లో అనేసి లోకేష్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసేస్తే ఈక్వల్ అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, మరి లోకేష్ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటారా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు ఏముంటాయి మరి? అంటే పర్టికులర్ గా ఉప ముఖ్యమంత్రికి బాధ్యతలు ఏం లేవు ప్రియాంక గారు. వాళ్ళ శాఖలే వాళ్ళ బాధ్యతలు తప్ప ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అలంకారం. సో ఇప్పుడు లోకేష్ గారు వచ్చినా కానీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి బదులు ఉప ముఖ్యమంత్రి అంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 5 ఉప ముఖ్యమంత్రులు చేశారు. 5 ఉప ముఖ్యమంత్రులు చేశాడు. ఎవడి పేరైనా మీకు గుర్తుందా? ఒక జర్నలిస్ట్ అయినా నాకే గుర్తులేదు. ఎందుకంటే వాళ్ళ ఉత్సవ విగ్రహాలు అంతే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు గుర్తుంటుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు యాక్టివిస్ట్, పొలిటికల్ యాక్టివిస్ట్, ఆయన విప్లవకారుడు. ఆయన రాజకీయాల్లో కూడా ఒక విప్లవం తీసుకొచ్చేవాడు కాబట్టి ఆయన గుర్తుంటాడు. మరి వాళ్ళందరూ ఎందుకు గుర్తులేరు. సో పాసిబిలిటీ ఉంది ప్రియాంక గారు, వెంటనే లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే పాసిబిలిటీ ఉంది, ఆ అధికారము ఉన్నది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే జనసేన పార్టీ ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి